బయట దొరికే రెడీమేడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మైదా ఫుడ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఏముంటాయి, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటాయి, టాక్సిన్స్ ఉంటాయి. సో అవి కూడా కొత్త రోగనిరోధక శక్తి, మేము తయారు చేసే కొత్త రోగనిరోధక శక్తి కూడా హాని చేస్తూ ఉంటుంది, పాత దాన్ని ట్రిగర్ చేస్తూ ఉంటుంది. సో అవి తినకూడదని చెప్తాము. తర్వాత వెజిటేబుల్స్లో కూడా చూసుకుంటే వంకాయ, ఆలుగడ్డ, గోంగూర, తర్వాత ఈ దుంపలు, వీటిలో కూడా మనకి అది పడదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆటో ఇమ్యూనిటీని ట్రిగర్ చేసేవి, ఎక్సైట్ చేసేవి. సో ఈ ఫుడ్స్ అన్నిటికీ దూరంగా ఉండమని చెప్తాం పేషెంట్స్కి. ఇంకా ఇది కాకుండా కూడా కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. కొంతమందికి చిన్నపిల్లలు, మనం ఒక చిన్న బాబుకి చూసాం, వాళ్ళ మదర్ సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసింది. వాడికి యాపిల్ ఇస్తే పెయిన్స్ పెరిగాయి సార్, మీరు అన్నట్టు నేను అబ్జర్వ్ చేశాను, దొరికింది సార్. వాడికి యాపిల్ ఇవ్వడం ఆపేసాను, వాడికి రిలీఫ్ అయిపోయింది. సో ఫస్ట్ ఈ ట్రిగర్స్ అన్నీ ఆపేస్తాం. ఆపగానే ఇంకో దాడి అనేది జరగదు, ఇంకో డ్యామేజ్ అనేది జరగదు. పాత రోగ నిరోధక శక్తి మన నియంత్రణలో ఉంటుంది. సో డ్యామేజ్ జరగకపోతే కొత్తది ఇంకా రాదు, కొత్త ఇది లేదు. ఉన్న వాటికి రెస్ట్ ఇవ్వమని చెప్తాం. తీవ్రంగా డ్యామేజ్ ఉన్న వాళ్ళకి వాటి మీద ఒత్తిడి కలిగించకండి, వాటి మీద అది నయం అయ్యేదాకా. డ్యామేజ్ చేసే వ్యవస్థ అలాగే ఉంటే అటు రెస్ట్ తీసుకున్నా లాభం లేదు. ఫస్ట్ డ్యామేజ్ చేసే వ్యవస్థని నియంత్రిస్తూ రెస్ట్ తీసుకొని దాన్ని నయం చేసే వ్యవస్థని మీ బాడీలో ఇప్పుడు తయారు చేస్తున్నాం. సో రెస్ట్ ఇవ్వండి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఇంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్స్ చెప్తాం. కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్స్ ఇస్తాము, ఇన్ఫ్రారెడ్ హాట్ ప్యాక్స్ ఇస్తాము. ఎక్సర్సైజ్ చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళకి, కండిషన్ ఉన్న వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము, చేసుకుంటూ ఉంటారు. వెదర్ తగ్గట్టు కూడా ప్రికాషన్స్ తీసుకోమంటాం. ఎందుకంటే వెదర్ వల్ల కూడా స్టిఫ్నెస్, ఆల్రెడీ డ్యామేజ్ అయిన టిష్యూస్లో రక్త ప్రసరణ తగ్గిపోయి, మైక్రో సర్క్యులేషన్ తగ్గిపోయి వాళ్ళకి స్టిఫ్నెస్, క్రాంప్స్ వస్తూ ఉంటాయి. సో వెదర్ తగ్గట్టు కూడా వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలా. బ్యాడ్ వెదర్ ఉంది సార్ మా దగ్గర, మా ఏరియాలో అసలు విపరీతమైన చలి అంటే ఇంట్లో రూమ్ హీటర్ పెట్టుకోండి, వెదర్ మెయింటైన్ చేయండి, మాడ్యులేట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, వెదర్ తట్టుకుంటారు. బట్ ఈ ఇయర్ వెదర్ తట్టుకోవడం మీకు చాలా అవసరం. సో అలా ప్రతి పేషెంట్కి వాళ్ళకి ఎవ్రీ మంత్ మోటివేట్ చేసుకుంటూ, వాళ్ళ కండిషన్ అసెస్మెంట్ చేసుకుంటూ, వాళ్ళకు డైరీ మెయింటైన్ చేస్తారు. ఎలా ఉంది, పెయిన్ స్కేల్ ఎంత తగ్గుతుంది, రోజు రోజు నొప్పి ఎక్కడెక్కడ తగ్గింది, అవన్నీ నాకు ఎవ్రీ మంత్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ మంత్ ఫాలో అవుతున్న వాళ్ళు బ్రహ్మాండమైన రిజల్ట్స్తో మనకి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో మోస్ట్లీ క్రానిక్ పేషెంట్స్, బెండ్ అయిపోయిన వాళ్ళు, పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి కూడా సార్ అవి స్ట్రైట్ చేయలేదు, బట్ నొప్పులు అయితే తగ్గిపోయాయి సార్, స్వర్గం అనుభవిస్తున్నాయి, ఇప్పుడు నరకం నుంచి స్వర్గంలోకి వచ్చినట్టుంది. ప్రతి డ్యామేజ్ కూడా రికవర్ అయ్యి నాకు హెల్తీగా ఉన్నాయి. సో ఆ బెండ్ అయినవి స్ట్రైట్ చేయాలా లేదా అనేది వాళ్ళ చాయిస్, వాళ్ళకే చెప్తాను.